అందరికీ వెండి తెరపై బొమ్మ చూపించే టాలీవుడ్ కే అతను ఆన్లైన్ లో హెచ్డి బొమ్మ చూపించాడు. ఓటీటీలో వచ్చిన సినిమాని వచ్చినట్లు పైరసీ చేసి కొన్నేళ్లుగా ముప్పు తిప్పలు పెడుతున్నాడు. గతంలో ఓసారి దమ్ముంటే పట్టుకుండని సవాల్ విసిరాడు. ఈ యుగంధర్ని పట్టుకోవడానికి ఇంటర్నేషనల్ పోలీసులు మట్టి గరుస్తున్నారు. ఈ యుగంధర్ అంటే ఎవరనుకున్నా పులి పిల్ల, నన్ను పట్టుకోవటం వీళ్ళబ్బతరం కూడా కాదు. అతను ఒక్కడి వల్ల టాలీవుడ్ కి 22,000 కోట్ల నష్టం వాటిల్లిందంటే ఏ రేంజ్ లో పైరసీ చేశాడో మీ ఊహకే వదిలిస్తున్నాం. ఏమిటండి మీరు మాట్లాడేది? విన్న నీకే ఇంత షాకింగ్ గా ఉంటే చూసి నా పరిస్థితి ఏంటి భయ్యా? అసలు ఇమ్మడి రవికి ఐబొమ్మ వెబ్సైట్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది? టాలీవుడ్ ను గడగడలాడించిన ఆన్లైన్ ఐబొమ్మ, టాలీవుడ్ ని ముప్పు తిప్పలు పెట్టిన ఇమ్మడి రవి. ఇమ్మడి రవి పైరసీ అతని ప్రొఫెషన్, ఐబొమ్మ అతని బ్రాండ్. తెలుగు సినీ పరిశ్రమకు కొన్నేళ్లుగా కంటి మీద కురుకులేదు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? ఇంత పక్కాగా సవాల్ చేసిన వ్యక్తి ఎలా దొరికేశాడు? టైం బ్యాడ్ ఉన్నప్పుడు ఏది వర్కౌట్ కాదక్క. తను క్రియేట్ చేసిన ఐబొమ్మ బొప్పం వెబ్సైట్లని తానే బ్లాక్ చేసే పరిస్థితి ఎలా వచ్చింది? దిమ్మ తిరిగి బొమ్మ ఎలా బ్లాక్ అయింది? పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళావైద్యుడు కళావైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. చివరికి ఇప్పుడు హైదరాబాద్ లోనే పట్టుబడ్డాడు. రవిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతుండగానే అతనే హైదరాబాద్ లో తేలాడు. ఎక్కడో కరీబియన్ దీవుల్లో ఉండే రవి ఇప్పుడు ఎందుకు హైదరాబాద్ వచ్చాడనేది చాలా మందిలో ఉన్న డౌట్. ఇక్కడికి రావడానికి ఓ రీజన్ ఉంది. కూకట్పల్లిలో రవికి సొంత ఫ్లాట్ ఉంది. ప్రస్తుతం అందులోనే నివాసం ఉంటున్నాడు. రవికి కొంతకాలంగా భార్యతో విభేదాలున్నట్టు తెలుస్తోంది. నాకు వేరే దారుంటే నేను ఇక్కడ ఉండేదాన్నే కాదు. హే, నీకు వేరే దారున్నాను నీ గూగుల్ మ్యాప్స్ లో నా లొకేషన్ పెడతావు నువ్వు. పరస్పర అంగీకారంతో విడాకులకు కూడా రెడీ అయ్యారు. విదేశాల్లో ఉన్న రవి తన భార్య నుంచి విడాకులు తీసుకునేందుకు హైదరాబాద్ వచ్చినట్టు తెలుస్తోంది. నేను ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఇదే ఇందుకే నేను వదిలి వెళ్ళలేకపోతున్నాను. రవి హైదరాబాద్ వస్తున్న సమాచారాన్ని అతని భార్య సైబర్ క్రైమ్ పోలీసులకు చేరవేసినట్టు తెలుస్తోంది. ఏం ఎవిడెన్స్ ఉంది మీ దగ్గర? మీ పర్సనల్ ల్యాప్టాప్, కంప్యూటర్. ఇది నాదేనని ఎవరు చెప్పారు? మీ భార్యే దీన్ని తీసుకొచ్చి ఇచ్చారు. ఎంత పనిచేసావమ్మా? నీకేమైనా పిచ్చి పట్టిందా? కట్టుకున్న పెళ్ళ ఎక్కడైనా మొగుడిని పోలీసులు అతని కదలికలపై నిఘా ఉంచి పక్కా స్కెచ్ తో అరెస్ట్ చేశారని సమాచారం. ఈ ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? కేసును సీరియస్ గా తీసుకున్న పోలీసులు కొన్నాళ్ల క్రితమే ఈ వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయిన ఇమ్మడి రవిని కటకటాల్లోకి నెట్టారు. నేను తిడతలేదు, నేను నిన్ను అప్రిషియేట్ చేస్తున్నా. నేను నిన్ను జబర్దస్త్ చేసినావు మోసము అని. నీకు అట్లా అర్థమైందా? ఏమైనా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు పట్ల దర్శక నిర్మాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పబ్లిక్ గా చేస్తే గవర్నమెంట్ ఊరుకుంటదేంటి? బొక్కలోకి దోస్తది. ఈ ఒక ఐబొమ్మని ప్లస్ ఈ నేను రవిని చేసిన తర్వాత చాలా మంది పబ్లిక్ మీమ్స్ చేశారు మా పైన, పోలీస్ పైన. ఇది మీమ్స్ అట్లా ఇట్లా నేను కొట్టలేం సార్, నేను చేయలేం సార్, నేను అది అని చెప్పి. కొట్టవయ్యా? కొట్టలేను సార్. ఏ సార్, నా కూతురు వారి కార్యదర్శిలో ఫ్రీగా మెడిసిన్ చదువుతుంది సార్. నా చేతులతో కొట్టలేను సార్. నువ్వు కొట్టవయ్యా, నిన్నే కొట్టవయ్యా. క్షమించండి సార్, నా తమ్ముడు వారి మిల్లోనే పనిచేస్తున్నాడు. వారిని నేను కొట్టలేను సార్. అదంతా చేయవద్దని చెప్పి పబ్లిక్ కోరుతున్నాను. మీ సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో చట్టవిరుద్ధమైన మార్గంలో వెళ్లాడు. సినీ పరిశ్రమనే కుదిపేసి చివరికి పోలీసులకు చిక్కాడు. ఎపిసోడ్ లో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఒకటి ఉంది. నిజానికి పేద మధ్యతరగతి ప్రజలకు ఆన్లైన్ లో ఫ్రీగా సినిమా చూపిస్తున్నట్లు కలరింగ్ ఇచ్చాడు ఇమ్మడి రవి. ఎన్నాళ్ళు వాడే ఏమవుతాడని ఎదురు చూశాను. తస్సాదియా అయ్యాడమ్మా, నా కొడుకు దొంగ అయ్యాడు, నిజమైన మనిషి అయ్యాడు. సినిమాలకు భారీ బడ్జెట్, హీరోలకు 100 కోట్ల రెమ్యునరేషన్ అవసరమా అనే క్వశ్చన్ ని రైజ్ చేశాడు. అవి తగ్గించకుండా టికెట్ రేట్లు పెంచడం కరెక్టా అనే ప్రశ్న లేవనెత్తారు. టికెట్ రేట్లు పెంచితే సామాన్యులు థియేటర్ కి ఎలా వస్తారన్నారు. పైకట్టాలను ఉల్లంఘించి పిచ్చి పిచ్చిగా డబ్బులు సంపాదించారు. దమ్ముంటే పట్టుకోండి అంటూ సవాల్ విసిరి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమ్మడి రవి నుంచి కీలక సమాచారం రాబట్టారు. నిందితుడు ఉపయోగించిన సర్వర్లను కూడా గుర్తించారు. శుక్రవారం విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని కుక్కట్పల్లిలోని రెయిన్ విస్టా ప్లాట్ లో ఉండగా అరెస్ట్ చేశారు. ఏంటి సార్ ఇది?
ఒక్క వ్యక్తి గురించి ఇంతమంది ప్రజల? ఇంతవరకు దాదాపు నాయకులందరూ పార్టీల్లో పుట్టారు, ఇతనొక్కడే ప్రజల్లోంచి పుట్టాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే, మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన